భానుడు కంటే చిత్రగుప్తి అల భగ్గుమని మండాల, ప్రతి సనాతన సంతాన గుండె కదలాల. దేవాలయ భూములను దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లనో సర్వనాశనమైనం. తర్వాత ఏమైంది అని చెప్పి చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన బతుకులు మారినాయా అని అంటే పెద్దగా మారలే. సికింద్రాబాద్లో దేవాలయ భూములను లీజ్కి ఇచ్చిన ఘనత, ఆనాడు మేము పోయి డిపార్ట్మెంట్లను అడిగితే మాకు మ్యాన్ పవర్ లేదు, మేము ఏం చేయాలా, మేము చందాలేసి ఇస్తాంరా నాయన, మీరు పని చేయరు అని చెప్పినాం. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా ఫ్రెండ్స్? 10 దేవాలయాలు అవుట్ ఆఫ్ 14 టెంపుల్స్. సావు నోట్లకు పోయి తలకాయ పెట్టి తీసుకొచ్చిండు ఒక పీకుడు మొగోడు తెలంగాణ అని చెప్పుకుంటాడు. 1145 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అని కూడా TSIICకి ఎవడయ్య జాగిరని అప్పగించినవు కేసీఆర్. మీకు చూడంగానే స్లైడ్ అర్థమై ఉంటుంది. నేను మీకు మాటిచ్చిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వెనకటికి జరిగిన అవకతవకలన్నీ మీ ముంగటికి బట్టబయలు చేస్తా, సాక్ష్యాలతో మీ ముంగట పెడతా, కాంగ్రెస్ చరిత్ర పరిచయం చేస్తూనే ఉంటా. సో నాట్ టు వేస్ట్ ఎనీ టైం ఫ్రెండ్స్, డైరెక్ట్ చిట్టాలి పనికి ప్రయత్నం చేస్తా. ముంగడు పోదాం. 2006 మార్చ్ 2022 justāndhra.comలో వచ్చిన కథనం, మిస్యూజ్ ఆఫ్ టెంపుల్ మనీ 500 కోట్ల రూపాయల టీటీడీ ధనాన్ని ఆనాటి కాంగ్రెస్ సర్కార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలా జలయజ్ఞంకి ఉపయోగించింది అని చెప్పిన గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. ఇది మీరు ఆలోచించినరా, ఇప్పటికైనా మేల్కుంటారా అని చెప్పి ఫస్ట్ మీకు ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ఏపీ చీఫ్ మినిస్టర్ ఏమని అన్నాడంటే, డెక్కన్ క్రానికల్ ఆగస్ట్ 23, 2006 వచ్చిన కథనం మీ ముంగటికి బయటికి తీసుకొచ్చిన. ఏపీ చీఫ్ మినిస్టర్ ఓకేస్ పబ్లిక్ మనీ ఫర్ చర్చెస్. ఇక్కడ నేను రాసిన, నిజామాబాద్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ్యాస్ డిసైడెడ్ టు శాంక్షన్ గ్రాంటీన్ ఎయిడ్ టు ఓల్డ్ churches for repairs. Similarly, granting aid would be sanctioned to the new churches. He was the first chief minister to take a decision to give a facelift to the abandoned churches. State government has issued a specific GO number 21. GO number 21 ఇచ్చి చర్చులకు మరమ్మతులకు, కొత్త చర్చులకు 80,000 రూపాయలు ఒక్కొక్క చర్చ్కు రిపేర్కి, రెనోవేషన్ పర్పస్కి ఇచ్చిండు. 150,000 రూపాయలు కొత్త చర్చులకు ఈయనకే GO number 21 తీసుకొచ్చిండు. టీటీడీ నిధులు జలయజ్ఞంలా. నిజామాబాద్ ఇలా జరిగిన సంఘటన మీ ముంగటికి తీసుకొచ్చిన డెక్కన్ క్రానికల్ ఆగస్ట్ 23, 2006 వచ్చిన కథనం. కాంగ్రెస్ ఇవాళ దీని మీద ఏం మాట్లాడుతుందో చెప్పాలా. సనాతన సంతానానికి సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది ఇవాళ కాంగ్రెస్కి అని చెప్తున్నా. అక్కడనే కాకుండా డెక్కన్ క్రానికల్ ఏప్రిల్ 8, 2006 వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొస్తున్నా. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది. లీజ్ మిస్మేనేజ్మెంట్ లూటింగ్ ద లీజింగ్ విత్ బిలో మార్కెట్ రేట్స్. అంటే లీజ్ ఇచ్చిర్రు దేవాలయాల భూములను మార్కెట్ రేట్ కంటే చౌక ధరకు, అడ్డికి పావుసర్ రేట్లకు బయట మార్కెట్కి లీజ్ చేసిర్రు. ఎప్పుడు? 2006 ఏప్రిల్ 8 రోజు డెక్కన్ క్రానికల్లో వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొస్తున్నా. దేవాలయాల భూములను ఆక్షన్ చేసిండ్రు. ఈనాడు పేపర్లో వచ్చింది మార్చ్ 30, 2006. 7,000 ఎకరాలు ఫేజ్ 1 సేల్ టు ఫెచ్ 20,000 crores గ్రీన్ ఫ్లాగ్ బై ది చీఫ్ మినిస్టర్ ప్రాసెస్ టు స్టార్ట్ ఇన్ ఏప్రిల్ అని చెప్పి కథనాలు వచ్చినాయి. మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఇంకా మీరు ఎటువైపు దుంకాలను ఆలోచిస్తారా అని అడుగుతున్నా. నేను కేవలం సాక్ష్యాలతోనే మీ ముంగటికి వస్తున్నా. నాకు ఒక మంచి హ్యాబిట్ ఉన్నదో, మళ్ళీ నాకు ఇది ఏం హ్యాబిటో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కడి చేసి పెట్టుకున్నందుకు గొయ్యల వనకొస్తున్నాయి. సైనికుడు అవుతావా లేక బంచన్ బతుకులతో ఒకడికి సేవకుడు అవుతావా? అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన రోజు ఆసన్నమైంది. ఇవాళ డెక్కన్ క్రానికల్ ఏప్రిల్ 8, 2006కి ఇంకొక ఘట్టం ఏందనంటే, స్టేట్ పుట్స్ డివైన్ ప్రాపర్టీ అప్ ఫర్ సేల్. 6,000 acres of urban lands belonging to the gods are being put for auction by the endowment department. 6,000 ఎకరాల భూమి
ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి ఎండోమెంట్ డిపార్ట్మెంటే సేల్కి పెడుతున్నది, ఆక్షన్కి పెడుతున్నది అన్న కథనాలు డెక్కన్ క్రానికల్ ఏప్రిల్ 8, 2008కి వచ్చింది. ఇక్కడికి ఆగిపోలే. ఇవాళ రక్తం సలసల మండాల, భానుడు కంటే చిత్రగుప్తి అలా భగ్గుమని మండాల, ప్రతి సనాతన సంతాన గుండె కదలాల, ప్రతి హిందువు ఆలోచించాలా. ఆలోచించుర్రి, లేకపోతే అనుభవిస్తారు. ఈడికి ఆగలే. ఎంక్రోచ్మెంట్స్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాండ్స్. ఇంతకు ముందు కూడా చిత్రగుప్తులను నేను మొన్న చెప్పిన, ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చిన. తిరుపతి డిక్లరేషన్ అగేన్స్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అటెంప్ట్ టు టేక్ అవుట్ 5 out of 7 తిరుమల హిల్స్, ఎంకరేజింగ్ కన్వర్జన్ యాక్టివిటీస్ ఆన్ తిరుమల. తిరుపతి జూలై 18, 2006 స్వామి దయానంద సరస్వతి విశ్వేశ్వర తీర్థ స్వామి వారు మాట్లాడిన మాటలు మీ ముంగటికి తీసుకొస్తున్నా. ఈడికి ఆగిపోలే. మ్యాసివ్ టెంపుల్ ల్యాండ్ స్కామ్. కొన్ని వందల ఎకరాలు అడ్డికి పౌసర్ రేట్లలా అమ్మేసిండ్రు. నేను ఆనాటి ఈనాడు పేపర్ May 3, 2007 వచ్చిన కథనాలు తీసుకొని వచ్చి మీ ముంగటికి వస్తున్నా. ఆ రోజు ఏమన్నారంటే, ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ ద గవర్నమెంట్ ఎ మ్యాసివ్ స్కామ్ ఇన్వాల్వింగ్ ది టెంపుల్ ల్యాండ్ టుక్ ప్లేస్ ఇన్ April, May 2005. ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఎక్స్పోజ్డ్ ది స్కామ్. వెంకటేశ్వర్లు అనే ఎండోమెంట్ కమిషనర్ ఇర్రెస్పాన్సిబుల్లీ, ఎవరు? వెంకటేశ్వర్లు అనే ఎండోమెంట్ కమిషనరు ఇర్రెస్పాన్సిబుల్గా దేవాలయ భూములను అడ్డికి పౌసైరు రేట్లల్లో అమ్మేసిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఎక్స్పోజ్ ఏం చేసిందంటే, ఎండోమెంట్ మినిస్టర్, ఆనాటి ఎండోమెంట్ మినిస్టర్ ఎంఎస్ సత్యనారాయణరావు గారు లెటర్లు రాసిండు రికమెండింగ్ ది సేల్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్స్ కోసము. సిఫారస్ లెటర్లు రాసిండ్రు. మన దరిద్రం దండయాత్ర చేసుడు. ఇంకా ఆలోచించుర్రి, మీరు ఆలోచించుర్రి, ఎటు పక్కన ఉండాలో ఆలోచించుర్రి. దాని తర్వాత ఇదే ఎంఎస్ సత్యనారాయణరావు లొల్లి జరుగుతుంది, హిందూ సంఘాలన్నీ ఒకటైతున్నాయి అని చెప్తే రాజీనామా చేసిండు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రాజీనామాను ఆమోదించలే. దేవరయంజల్ ల్యాండ్లో అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్ సంఘటన ఇంకా మరవలే. కొన్ని కోట్లకు సంబంధించిన భూములను 4,30,000 ఏకర్కి అమ్మేసిన ఘట్టం మనం చూసినాం. ఈడికి ఆగిందా? ఈడికి ఆగలే. ఇందిరమ్మ టెంపుల్ జాగలు తీసుకొని టెంపుల్ ల్యాండ్ టేక్ ఓవర్, స్టేట్ డిస్ట్రిబ్యూటింగ్ టెంపుల్ ల్యాండ్ ఫర్ గవర్నర్. హిందువులు వచ్చిన కథనం చెప్తున్నా. May 31, 2006కి ఏ డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్ట్ comprising of Justice L. Narasimha Reddy and Justice Appa Rao on Tuesday restrained the government from taking possession of the temple lands in the state in the name of house sites for the Indramma scheme. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ స్కీమ్ కొరకు, ఇలా అడ్డమైన స్కీముల కొరకు ఏ భూములను దారాదత్తం చేసిర్రు ఫ్రెండ్స్? దేవాలయ భూములను దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు నరసింహారెడ్డి గారు, ఆ కాడికి మన ఇంకొక న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి అప్పారావు గారు, ఆనరబుల్ జస్టిస్ అప్పారావు గారు అట్లెట్లా చేస్తారు అని చెప్పి వీళ్ళని ఆపిండ్రు. ఇది నేను మాట్లాడతలేను కథనం, ఇది హిందువులు వచ్చిన కథనం. May 31, 2006. వీడికి ఆగిందా? ఆగదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది అన్నది మనం ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లనో సర్వనాశనమైనం. తర్వాత ఏమైంది అని చెప్పి చూస్తే, ప్రాపర్ మెకానిజం లేక ఇదే చిత్రగుప్తు, మన చిత్రగుప్తు, మీ చిత్రగుప్త్, ఈ వేదిక మీదికేని గిరీష్ దారమోని అనేటోడు ఈ చిత్రగుప్తు వేదిక సాక్షిగా ఫారెస్ట్ భూములను ఎట్లా మటుమాయం చేసినాయో ఈ ప్రభుత్వాలు ప్లస్ బ్యూరోక్రసీ అధికారులు అన్నది మీ ముంగటికి తీసుకొచ్చిన. ఇప్పుడు టాపిక్ దేవాలయ భూములు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన బతుకులు మారినాయా అని అంటే పెద్దగా మారలే. సనాతన సంతానం సంతోషంగా ఉన్నదా అని అంటే అంత సీన్ లేదు. వీఆర్ స్టిల్ ఇన్ సర్చ్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక మెకానిజం లేక 12,666 ఎకరాల భూమి, సుమారు 1,096 కోట్ల భూమి ఇవాళ
అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ అంటే కబ్జాకు గురైందని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. గిరీష్ గారు చెప్తలేడు. గిరీష్ అనే ఈ వ్యక్తి, మీ వ్యక్తి మన చిత్రగుప్తుల సాక్ష్యాలు లేనిది మీ ముంగటికి రాడు, మాట్లాడడు. 12,666 ఎకరాల భూమి, సుమారు 1096 crore వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ బీన్ ఎంక్రోచ్డ్ లిటరలీ. గిరీష్ గారు మాట్లాడు కాదు, కాగ్ రిపోర్ట్ చెప్తుంది. టోటల్ ఎండోమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో యాజ్ పర్ ది కాగ్ రిపోర్ట్ 2019 ప్రకారం నేను ఏం చెప్తున్నా, 87,235 acres ఆఫ్ ల్యాండ్ ఇవాళ తెలంగాణలో ఎండోమెంట్కి సంబంధించి దేవాలయాల భూములు ఉన్నాయి. ఇందులో నుంచి అక్కడికి వచ్చినప్పుడు, ఆ స్క్రీన్ కోడ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఫిజికల్ పొసెషన్ అబౌట్ 10 acres ఆఫ్ ల్యాండ్ డొనేటెడ్ ఇన్ 1948 అండ్ 1983 వాజ్ నాట్ టేకెన్ బ్యాక్ బై ది డిపార్ట్మెంట్. ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాడు గిరీష్ దారముని చిత్రగుప్తు వేదికగా. మీ తరఫున సమస్త తెలంగాణ సనాతన ధర్మం పాటించే ఆ హిందువుల పక్షాన నిలబడి అలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ప్రశ్నిస్తున్నాడు. కాగ్ రిపోర్ట్ నివేదికను మీరు 7 దాకా తీసుకుపోయినరు. 10 ఎకరాల భూమి 1948 అండ్ 1983లో మీరు దారదత్తం చేసే వరకు లీజ్ ఇచ్చిర్రు. అది టేక్ బ్యాక్ చేసుకున్నారా లేదా ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఇప్పటిదాకా మాట్లాడింది కేవలం అండ్ కేవలం నేను కాగ్ రిపోర్ట్ 2017-18లో వచ్చిన కథనాలు తీసుకొని మాట్లాడిన. సికింద్రాబాద్లో దేవాలయ భూములను లీజ్కి ఇచ్చిన ఘనత ఆ ప్రభుత్వాలది. మళ్ళా తిరిగి తీసుకున్న ధైర్యం, సాహసం, లా అండ్ ఆర్డర్ కెపాసిటీకి ఉన్నదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాలకు. వెనుకటికి ఉన్న తల్లసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికేనే ఎమ్మెల్యే ఉండే కదా, ఆడికేనే మంత్రివర్యుల లెక్క ఉండే కదా, ఆ ఏరియాలోనే ఉండే కదా. ఆయనను అడుగుతున్నా, వెనుకటికి సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేలను అడుగుతున్నా, పరిపాలించిన ప్రభుత్వాలను అడుగుతున్నా, ఏం చేసిండ్రు, 7 దాకా తెచ్చిండ్రు అని అడుగుతున్నా. ఈడు కాగలే, ఇంకా జబర్దస్త్ ఉన్నది, ఇంకా జబర్దస్త్ ఉన్నది. కాగ్ రిపోర్ట్ డీకోడ్ చేసి చూస్తే మనకు అర్థమైంది ఏందనంటే 87,235 acres ఆఫ్ భూమిలా టోటల్ ఎండోమెంట్ భూమి ఎంత ఉంది తెలంగాణలో? 87,235 acres. అందులో నుంచి 20,124 acres ఆఫ్ భూమి ఆమ్ ఫట్. నేను మాట్లాడతలేను, డేటా. 20,124 acres ఆఫ్ ల్యాండ్ ఎంక్రోచ్డ్. 20,124 acres ఆఫ్ ది ల్యాండ్ ఎంక్రోచ్ అయితే, కబ్జా చేయబడితే, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంటు కమిషనర్లు ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళు కేవలం 3,488 ఎకరాలకు కేసులు ఫైల్ చేసిర్రు. మళ్ళీ మిగతా అంటే కేవలం 3,500 acresకి మీరు కేసులు ఫైల్ చేస్తే మిగతా 16,500 ఆడ్ కేసెస్కి మీరు ఏం చేస్తారని అడుగుతున్నా. నిద్రపోతుర్రా అని అడుగుతున్నా. మాకు మ్యాన్ పవర్ లేదు అని అడుగుతారు. ఎప్పుడన్నా పబ్లిక్లకు వచ్చి ఇది మాట్లాడిర్రా అని అడుగుతున్నా. మేమేం చేయగలుగుతాము అని రాష్ట్రీయ వానరసేన సభ్యుడిగా గర్జిస్తున్నా అని పదే సార్లు చెప్పిన. ఆనాడు మేము పోయి డిపార్ట్మెంట్లను అడిగితే మాకు మ్యాన్ పవర్ లేదు, మేమేం చేయాలా, మేము చందాలేసి ఇస్తాంరా నాయన, మీరు పనిచేయరు అని చెప్పినాం. 48.41% ఆఫ్ ది ల్యాండ్ ఎంక్రోచర్ల పొజిషన్లకు వెళ్ళిపోయింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంత సోయి లేకుండా పండుకున్నదని అంటే తెలంగాణలో ప్రతి ఒక్కడు వండుకొని ఉన్నాడు, కేవలం ఆ కుటుంబమే మేల్కొని ఉండే. తెలంగాణలో 59,898 ఎకరాలకు 59,898 acresకి అవుట్ ఆఫ్ 87,235 acres అంటే సుమారు ఇక ఎంతనో మీరు చూసుకోరు. ఇక మోర్ దెన్ 50%. పాస్బుక్లు లేవు.
87,235 ఏకర్స్ భూమి ఉంటే అందులో 59,898 ఏకర్స్కి పాస్బుక్లు తీసుకునే సోయి కూడా లేకుండా ఎండోమెంట్ కమిషనర్లకు. మళ్ళీ ధరణి వచ్చినప్పుడు ఏం కట్టలు కడుగుతున్నారు అని అడుగుతున్నా, కట్టలు కడుతున్నారు అని అడుగుతున్నా. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా ఫ్రెండ్స్? 10 దేవాలయాలు అవుట్ ఆఫ్ 14 టెంపుల్స్ ఏదైతే బంగారం ఉండెనో, ఎంత 91.87 kg బంగారం ఉండెనో అది గోల్డ్ డిపాజిట్ బాండ్ స్కీమ్ల కింద కూడా డిపాజిట్ చేయని ఘనత, హీన చరిత్ర మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చరిత్ర. దీని మీద మాట్లాడమనుర్రి ఫస్ట్. మాట్లాడతారా అని అడుగుతున్నా. సికింద్రాబాద్కి సుమారు, ఇక్కడ డేటా రాసిన మీరు చూడండి, స్టేట్ గవర్నమెంట్ డిడ్ నాట్ resume the leased land in Secunderabad area through lessees, did not apply for the renewal of expired lease in the respect of 1.67 lakh square yards గజాల జాగకు 1,67,000 గజాల జాగకు ఎక్స్పైర్ అయిపోతే కాంట్రాక్టు దాన్ని రినీవల్ చేసుకునే సోయి కూడా లేదు. ఈ ప్రాపర్టీ వాల్యూ 708 కోట్లు దేవాలయాలకు సంబంధించిన భూమి. ఆనాడు దేవాలయాలు ప్రాస్పరస్కి ఎందుకుంటే తెలుసా ఫ్రెండ్స్? అవి ఉపాధి కల్పిస్తుండే, ఉద్యోగాలు కల్పిస్తుండే, విద్య కల్పిస్తుండే, చైతన్యం కల్పిస్తుండే, ఉత్సాహం కల్పిస్తుండే, సనాతన ధర్మానికి ఊపిరి పోస్తుండే. ఇప్పటిదాకా ఏవైతే రెన్యువల్ ప్రాసెస్లో డిలే అయ్యి ఎక్సెట్రా కేసులలో డిలే అయితే వాటి మీద పడ్డ పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో, ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో, interest of rupees 15 crores and a penalty of rupees 36 crores by the various government offices or authorities. ఇది కలెక్ట్ చేయకుండా నిద్రపోతున్న డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణలో. నేను మాట్లాడతలేను, గిరీష్ అనేటోడు సాక్ష్యాలతోనే వస్తాడు. కింద మీకు లింక్ కూడా పెట్టిన హిందూది. ఇది జరిగింది. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగిపోలే. మన తలకాయ నోట్లకు, మన ఏమంటారు, సావు నోట్లకు పోయి తలకాయ పెట్టి తీసుకొచ్చిండు ఒక పీకుడు మొగోడు తెలంగాణ అని చెప్పుకుంటాడు. ఇవాళ ఆయనను కూడా ప్రశ్నిస్తున్నా. నీ చరిత్ర పెద్దగా రాసిండ్రు ఇవాళ పత్రికలన్నిటినీ. నేను అన్ని కటింగ్లో పెట్టుకుంటా. కేసీఆర్ సారు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సారు తెలంగాణ బిడ్డ లెక్క అని చెప్పుకొని తెలంగాణ బిడ్డలలో ఎవరికి న్యాయం చేయనీకి పోయిండు అని అంటే, బీఆర్ఎస్ ఐటీ క్లస్టర్ పెడతానన్నది మైనారిటీ వక్ఫ్ ల్యాండ్ల మీద. కానీ తెలంగాణ భూములను దోసుకుంటా దాని మీద ఏదైనా చర్య తీసుకున్నారా అని అంటే శూన్యం. ఇవాళ సీతారాంపూర్ జాగా 1145 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అని కూడా టీఎస్ఐఐసికి ఎవడయ్య జాగిరని అప్పగించినవు కేసీఆర్. హైకోర్టు దీని మీద విచారణ చేయమంటే కూడా ఇంతవరకు నీ సోయిలేని ప్రభుత్వం ఆనాడు దాని మీద మాట్లాడలే. దురదృష్టం ఏందనంటే ఇవాళ రేవంత్ అన్న సర్కారు కూడా మాట్లాడతలేదు. ఇంకా దరిద్రం ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఈ 1145 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లా మాకు బొందలగడ్డలకు జాగా కావాలని చెప్పి ఒకడు కేసు వేస్తాడు. ఇంకేమన్నా సిగ్గుశరమునా అని మీకు అడుగుతున్నాయి. సుమారు 23% ఆఫ్ ది భూమి ఆక్రమించబడుతుంటే దేవాలయాలకు సోయిలేని నిద్రపోకుండా మీరు సెక్యులర్ భావాజాలాలు మాట్లాడుతుంటే నేను ఇనకుండా కూర్చోవాలనా అని అడుగుతున్నాయి. ఇవాళ నేను ఇవాళ నా న్యాయాన్ని అడుగుతున్నా, నా హక్కును అడుగుతున్నా, రాజ్యాంగం కల్పించిన మా హక్కునే అడుగుతున్నా. The rights of the Hindus have been deprived time and again. నేను ఒక విద్యా బోధన చేసుకోలేను, గురుకులాలు చక్కగా పెట్టుకోలేను, మన ప్రచారము చేసుకోలేను, స్టిల్ టాలరెంట్గా ఉన్నా. నా ధర్మం, నా సోదరులందరూ టాలరెంట్గా ఉన్నారు. నాకు అందించిన రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను కూడా మీరు ఆక్రమించుకుంటా అంటే మీ అహంకారాన్ని పాతాళానికి తొక్కాలనా వద్దా అని ఇలా అడుగుతున్నా. హౌ డేర్ యూ ఎంక్రోచ్ మై 23% ఆఫ్ మై టెంపుల్ ల్యాండ్స్? అండ్ దిస్ ఈజ్ అ రిపోర్ట్ ఫ్రమ్ కాగ్ మై డియర్.
మార్చ్ 2023కి సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు అడిగింది, ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, మీ ముఖాలలో మన్నువాడా, మీరు ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ మీద మీరు ఏం ముఖం పెట్టుకొని సబ్మిట్ చేస్తారో జల్దీ చేయండి అని అన్నారు. ఇంతవరకు చేయలేని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ సర్కార్ ఉండే. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో చూద్దాం. అందుకే ఈ ప్రశ్నలు రేవంత్ అన్న ముంగట పెడుతున్నా. అటవీ శాఖను పరిచయం చేసిన, ఎండోమెంట్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నా. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నా. కొట్లాడుండ్రి, ప్రశ్నించుడ్రి. ప్రశ్న అనంటే గాయ గత్తర పెట్టుడు కాదు. ప్రశ్నించడం అంటే రోడ్ల మీద ధర్నాలు చేసుడు కాదు. లాజికల్ క్వశ్చన్స్ అడగాల, సర్కార్ లాగులు కూడా తీయాల, రాజ్యాంగబద్ధంగా ఉండాలా. రాజ్యాధికారంలో ఉండి విర్రవిగుతున్న వాళ్ళని గడ్డపారదించాల. ద నేషన్ హ్యాస్ గివెన్ అస్ ది రైట్స్. హక్కులు ఇచ్చింది దేశం, హక్కులను కాపాడుకుందామని అంటారు. అనిల్ కుమార్ అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జడ్చర్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారు అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేసిండు. సుమారు 102 ఎకరాల భూమిలో 63 ఎకరాల స్థలాన్ని అడ్డమైన నాకు బూతులు వస్తాయి, జస్ట్ మింగుకుంటున్నా, ఐఎమ్ సారీ, 63 ఎకరాలు అవుట్ ఆఫ్ 102 acres have been encroached. If I could remember the name of that candidate, C.H. Anil Kumar. దేవరకద్ర మండలంలో 44 ఎకరాల ఆంజనేయ స్వామి టెంపుల్ని నాశనం పట్టించేసారు, కబ్జా చేసేసి. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు, ప్రభుత్వ అధికారులు, పాలిటిషియన్స్ కన్వర్ట్ చేసి పడేసారు దేవాలయ భూములను. అడిగే నాదుడు లేడు కదా. మీ ముంగటికి తీసుకొస్తున్న ఫ్రెండ్స్ ఇవాళ డేటా. రాష్ట్రీయ వానర సేన 1145 acres ఆఫ్ సీతారాంపూర్ భూమిలా ఒంటి కాలు మీద పోరాటం చేస్తున్నది. 890 ఎకరాల భూమి భద్రాచల శ్రీరాముడి, మీకు అది కూడా చూపిస్తా. 890 ఎకరాల భద్రాచల శ్రీరాముడి భూమి ఆ కేసు ఫైల్ చేసి గవర్నమెంట్ మెడలొంచింది రాష్ట్రీయ వానరసేన. ఉప్పుగూడ కాళికామాత దగ్గర ఎకరాల భూమి దారాదత్తం చేసుకుంటున్న ఎంఐఎం నాయకులపైన న్యాయబద్ధంగా కొట్లాడి కేసు ఫైల్ చేసింది. తీర్పు తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తున్నది రాష్ట్రీయ వానరసేన. మొగల్పురా దగ్గర జగన్నాథ స్వామి ఆలయం ఉందని ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నా, ఓల్డ్ సిటీలో పుట్టిన వాళ్ళకు. ఆ కేసు కూడా రాష్ట్రీయ వానరసేన, మన రాష్ట్రీయ వానరసేన ఇవాళ కేసులు కొట్లాడి తీసుకొస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని బ్లూ ప్రింట్లు తీపిచ్చి మరీ కొట్లాడుతున్నాం. కిషాన్ బాగ్ల వేణుగోపాల స్వామి టెంపులే తీసుకోండి. ఇవాళ నాకు మిత్రుడు పెట్టిండు, అన్న వరగల్ల కూడా ఒకటి నడుస్తుంది, అది కూడా కొలేట్ చేస్తా. నిన్న మా రాష్ట్రీయ వానరసేన సభ్యుడు మన కేశవ్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసిండ్రు, అన్న వేరేది కూడా ఒకటి ఉన్నది అని అన్నాడు. అన్న నేను అది ఇలా పెట్టలేకపోయినా, బికాస్ నాకు లాస్ట్ గుర్తొచ్చింది మీరు పంపించిన వాట్సాప్. మళ్ళీ నేను ఒకసారి అది పెడతా. రాష్ట్రీయ వానరసేన కొట్లాడుతుంది. దీనికోసము తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్పి ఆలోచిస్తే నవంబర్ 22కి 2022లో తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసింది. కమిటీ ఫామ్ చేసి దీని మీద ఏం చర్యలు తీసుకోవాలనో ఆలోచిస్తామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే రామచంద్ర స్వామి దేవాలయ భూములు ఆగలే, షామీర్పేట మండలంలో ఎంక్రోచ్మెంట్లు ఆగలే. అట్లనే సుమారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం కోట్ చేసిందంటే, ఇదే సీతారామచంద్రస్వామి దేవాలయం కింద మాట్లాడితే 1521 ఎకరాల భూమిలో సుమారు 1350 ఎకరాల భూమి ఆంఫట్ చేసిర్రు ఈ అడ్డమైన ల్యాండ్ గ్రాబర్లు. మళ్ళీ దీనిపైన రేవంత్ అన్న సర్కార్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా? కాంగ్రెస్ సర్కార్ గడ్డపార దించుతుందా? ఉక్కుపాదం మోపుతానన్న దుండగుల మీద, ఎంక్రోచర్ల మీద ఉక్కుపాదం మోపుతానన్నారు కదా, తుక్కు ప్రభుత్వానికి ఆ ఉక్కుపాదం మోపే సత్తా ఉన్నదా అని ఇలా హిందుత్వ పోరలందరూ ఎదురు చూస్తారు.
మీరు ఉక్కుపాదం పెట్టకపోతే తుక్కు ప్రభుత్వమే కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆధారాలకు మీ అధికారాన్ని ఉపయోగించి మా ఆదరణ పొందుతారా అని చెప్పి వేచి చూస్తున్నది తెలంగాణ యువకులు, తెలంగాణ సనాతన ధర్మం, సనాతన సంతానం అని అనాలి కరెక్ట్గా. నల్గొండల సుమారు 3,500 ఎకరాల భూమిలో ఆల్మోస్ట్ 2,200 ఎకరాలు కబ్జా చేసి పడేశారు. వెనకటికి నేను ఒక నరసింహస్వామి టెంపుల్ దగ్గర పోయిన, సూర్యాపేట దగ్గర. అక్కడ పూజ చేసుకోనిక కూడా మమ్మల్ని రానియలే. జగదీశ్వర్ రెడ్డి నాటకాలు. ఒక సిఐ వచ్చి నాతోనే మాట్లాడిండు పాపం, గిరీష్ ట్రిమండస్ పొలిటికల్ ప్రెషర్ ఉంది గిరీష్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకు. నేను ఇంకా రాష్ట్రీయ వానరసేన అధ్యక్షులు రామరెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. పాపం ఆయన బాధ నేను చూడలేక, గిరీష్ ఇది అవసరమా, నువ్వు కూడా గిట్లా చేస్తావా అని అంటే ఆయన మాటలకు కట్టుబడి మా నరసన్నకు పూజలు మన ఏమంటారు నమస్కారం చేయకుండా మేము బయటికి రావాల్సి వచ్చింది. మీకు పరిచయం చేస్తున్నా. మళ్ళా ఆ సేరు ప్రభుత్వం ఏం చేసిందో, ఈ సవాసేరు ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూద్దాం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనమే ముంగడికి తీసుకొచ్చిన సుమారు 895 ఎకరాల భద్రాచల రాముడు భూమి కూడా పోతుంటే అటు జగన్ ఇటు కేసీఆర్ తమాషా చూసుకుంటూ కూర్చున్నాడు. ప్రజలకేను వచ్చిన మేం చెప్పినాగా, వీళ్ళ లెక్క గాయ గత్తర పెట్టి ఉర్లుడు కాదు. కామ్ మూ బంద్, కామ్ చాలు. నోరు బంద్ ఉంటుంది, పని నడుస్తూనే ఉంటుంది. మీరు చూసిరే కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు చూస్తున్నారు కదా. బిడ్డా దొరా రంజిత్ రెడ్డి, మిమ్మల్ని కూడా వదిలే ప్రసక్తి లేదు ఈ టాపిక్లో. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పోకడ మాటలు అనుకుంటుర్రు, డబ్బు నిన్ను ఎన్ని రోజులు కాపాడుతుందో చూస్తా. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్తా, చట్టం తెలుసుకోండి అని. ఇలా చట్టాలు ఏం మాట్లాడుతున్నాయో మీరు ఇనుండ్రి. మద్రాస్ హైకోర్టు మాట్లాడిన మాటలు చెప్తున్నా. టెంపుల్ ల్యాండ్ షల్ ఆల్వేస్ బి రిమైన్ విత్ టెంపుల్స్. దేవాలయ భూములు ఎప్పటికీ దేవాలయాలతోనే ఉంటాయి. ఓడోమొన్న అన్నాడు, మెడిచల్ల రాజశేఖర్ రెడ్డి అంట ఈఎంఆర్ఐ కోసము కొన్ని 100 ఎకరాల భూమి దారదత్తం చేసిండట సేవ కింద. ఓడయ్య జాగీరని చేస్తారా? నేను అన్న గుర్తుందా? అది తర్వాత మాట్లాడతానన్న. ఇగో ఇయ్యాల మాట్లాడుతున్నా. ఓడయ్య జాగీరని చేస్తారా? ఆ తర్వాత విషయం. సేవ చేసే దృక్పథం ఉంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఒక ధర్మాన్ని అవమానించి ఇంకో ధర్మంతో ఆలింగనం చేసుకొని కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు మాట్లాడు. ఇంకా నేను బీజేపీ పేరు తీసుకురాలే ఇంకా ఇడికి. కేవలం రాజ్యాంగబద్ధంగా చట్టరీత్యనే మీ ముంగడికి ఆధారాలు తీసుకొచ్చిన. టెంపుల్ ల్యాండ్ షల్ నాట్ బి ఏలినేటెడ్ ఆర్ యూజ్డ్ అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది టెంపుల్. అంటే ఏవైతే దేవాలయ భూములు, దేవాలయ ప్రాపర్టీలు ఉన్నాయో, దేవాలయ ధనం అనలేం కానీ దేవాలయ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో అవి దేవాలయాలకు విరుద్ధంగా పోయి ఫోర్స్ చెయ్యలేము అని అన్నారు. నేను ఇప్పుడు జగన్ అడుగుతున్నా, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, టీటీడీని ఎట్లా దోసుక తిన్నారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ తెలంగాణలో దేవాలయాల భూముల పరిస్థితి ఏందని అడుగుతున్నా. దీనికి శ్రీకారం ఎవరు చుట్టాలి అని అడుగుతున్నా. ఎవరు ఎట్లా కొట్లాడాలని అడుగుతున్నా. ఇవాళ కొండా సురేఖ మంత్రివర్యులు అక్క జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ చేస్తా అంటారు. దొంగలు వాడు 6 నెలలకంట మురిగినాయి అంటారు. సామెతనే మాట్లాడుతున్నా, ప్రమాణంతో చెప్తున్నా, కేవలం సామెతనే మాట్లాడుతున్నా. దేవాలయ భూములలో సుమారు 23% ఆఫ్ ది భూములు పోయినాయి. 59,898 ఎకరాల భూములకు పాస్పోర్ట్లు గతి లేవు. 20,124 ఎకరాల భూమి కబ్జా అయితే కేవలం వీళ్ళు ఫైల్ చేసిన కేసులు ఎన్ని అని అంటే 3,408 ఎకరాలకే వీళ్ళు కేసులు ఫైల్ చేశారు. సురేఖ అక్క అట్లీస్ట్ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను హర్షిస్తున్నా, నేను ఆనందపడుతున్నా. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ చెయ్యాలా దేవాలయాల భూములకు ఈ చొరబాటుదారులు. కాకపోతే అక్క నేను ఒక విషయం ఏమడుగుతున్నానంటే, మీకు పాదాభివందనం చేస్తా. ఎంక్రోచ్ అయిన భూమి మీద మీ చర్య ఎట్లుంటుంది?
మీరు మాట్లాడితే నాకు నిజంగా ఒక సొంత అక్క మాట్లాడినట్టు అనిపిస్తుంది. సురేఖ అక్క, పర్సనల్గా చెప్తున్నా. రాజకీయ విభేదాలు ఉండొచ్చు మీకు నాకు. మీరు మాట్లాడితే మీరు ఏం చేసిండ్రు అవన్నీ పక్కకు పెడదాం. అట్లీస్ట్ నా పర్సనల్ పర్సెప్షన్ చెప్పుకునే హక్కు నాకు ఉంటుందని చెప్పి భావిస్తున్నా. కొంచెమో గొప్పనో మీ మీద మాకు ఆశ ఉన్నది. ఆ ఆశ అడియాశ చేయకుండ్రక్క. ఇప్పటిదాకా జియో ట్యాగింగ్ 15,000 ఏకర్స్ ఆఫ్ భూములకు చేసేసినాం మేడం అని చెప్పి వీళ్ళు గంట కొట్టిరట సురేఖక్క ముంగట. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా మ్యాన్ పవరే లేదక్క. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫెన్సింగ్ కట్టాలంటే వాళ్ళకి నిధులు లేవక్క. ఫెన్సింగ్ కూడా రాష్ట్రీయ వానరసేన పిలుపు మేరకు చందాలు ఇచ్చి పైసలు వేసి వాళ్ళకి ఇస్తాలు ఫెన్సింగ్లు కట్టిరక్క. మహేశ్వరంలా తెలంగాణ అయోధ్య అంటారు, గండికోట అంటారేమో. తెలంగాణ అయోధ్య గండికోట అంటారు. అందులో కూడా అప్పుడు కూడా మేమే పోయినామక్క రాష్ట్రీయ వానరసేన సభ్యులం. ఆలోచిస్తారా అనుభవిస్తారా అని అడిగే కంటే ముందు, చెప్పే కంటే ముందు, నాహం కర్త హరిహి కర్త. ఇవాళ హరి, ఆ శ్రీహరి సంకల్పించిండు ఫ్రెండ్స్. ఇవాళ ఆ పరంధాముడు, నీలమేఘ శ్యాముడు, ఆ శ్రీనివాసుడు మనకు సంకల్పం ఇయ్యనికి ప్రయత్నం చేస్తున్నాడు. భక్తా లేవు, సైనికుడివిగా అని పిలుపునిస్తున్నాడు. నీ వెనుక నేనున్నా, నాహం కర్త హరిహి కర్త అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు. నీ లోపలున్న సైనికుడిని లేవట్, రాజ్యాంగబద్ధంగా కొట్లాడు. వారానికి 2 గంటలు ఈ చట్టాన్ని పైన ఆలోచించుడు షురూ చేయి. యు ఆర్ మోర్ వరీడ్ అబౌట్ యువర్ కేఆర్ఎస్ అండ్ ది పిఎంఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సైకిల్స్ ఏవేవైతే ఉంటాయో, యు ఆర్ మోర్ వరీడ్ అబౌట్ దట్. ఐ డూ అగ్రీ and I do support for that. It is required. But the fact of the matter ఏంటంటే, without lack of common sense and the situation analysis, ఒక సిచ్యువేషన్ అనాలిసిస్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా, పోరాడే తనం మన లోపల లేకపోతే, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నది అనేది మనకు తెలియకపోతే, లిటిగేషన్స్లో లాస్ దేశంలో ఎట్లొస్తున్నాయని మనకు తెలియకపోతే, మనని మనమే మోసం చేసుకుంటున్నాం. మీకు పాదాభివందనం చేస్తారా భయ్, మీరు అర్థం చేసుకోండి. నేను వయసులో మీకంటే చిన్నోడిని ఉండొచ్చు, వయసులో కొంతమందికి పెద్దోడిని ఉండొచ్చు, మీలాగా మీతో పాటు కొంతమందికి స్నేహితుడిని ఉండొచ్చు, కొంతమందికి నేను ఫ్యామిలీ ఉండొచ్చు, నాకు మీరు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండొచ్చు. ఆ శ్రీహరి ఇచ్చిన ఆదేశాన్ని మేబీ ఈరోజు చిత్రగుప్త్ మాట్లాడుతుందేమో. మేము అంత పెద్ద పుణ్యాత్ములం ఏం కాదు, ఆ పరంధాముడు మాకు దర్శనం ఇచ్చే అంత. బట్ స్టిల్ వీ ఫీల్ ప్రౌడ్. మేము అట్లీస్ట్ డేటా కొలేట్ చేసుడు స్టార్ట్ చేసినాం మా పోరాటానికి. ఇంచు జాగా కూడా వదలం ఫ్రెండ్స్, మీ సాక్షిగా చెప్తున్నా. ఊపిరున్నంత వరకు ఒక్క గజం జాగ పోనీయదు రాష్ట్రీయ వానరసేన. ఇగో ఈ కాడికని చిత్రగుప్తు కూడా మీకు మాటిస్తున్నా. గెలుస్తామా గెలవమా, నాహం కర్త హరిహి కర్త. ఆ నీలమేఘ శ్యాముడికి ఆ ఫలితాన్ని వదిలేస్తాం. మాకు ఆ నమ్మకం ఉన్నది. వెనకటికి మా కొండల దగ్గరకు వచ్చినోడిని ఆ సుదర్శన చక్రమే ధారణ చేసిండని చెప్పి మాకు అర్థమైంది. సో నాట్ టు వేస్ట్ ఎనీ టైం, ఒకసారి మీరు ఆలోచించుండ్రి. లేకపోతే అందరం కలిసి అనుభవిద్దాం. జై శ్రీకృష్ణ.